కేసీఆర్ ఒక వాంగ్మూలం ఇచ్చారు. ఇవ్వబోతున్నారు. అంటే రేపు సాయంత్రానికి ఇదే వస్తది. లేదా కల్పిత కథలైతే ఏమైనా రాయొచ్చు. కేసీఆర్ అట్ట చెప్పాడు, ఒప్పుకున్నాడు ఇట్లాంటి. ఎందుకంటే ఇప్పుడంతా ఒరిజినల్ వార్త కంటే కూడా మసాలా వార్త ఎక్కువ అవుతున్నటువంటి రోజులు. మీడియా కూడా అమ్ముడు పోవడం అనే కంటే కూడా ప్రొఫెషనలిజం పోయి రాజకీయ పార్టీలు సృష్టించిన మాయాజాలంలో పడి కొట్టుకు వస్తున్నాయి. కాబట్టి సమస్య. ఇప్పుడు కేసీఆర్ ఆల్రెడీ ఇంతకుముందు టీవీ9కి చెప్పేశాడు ఈ అంశం మీదన. ఏమని? ఇప్పుడు నాకు పొద్దున్నే ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఏం జరుగుతుందో చెప్పాలి. అది రాజకీయ అంశాలు చెప్తారా, దేశ భద్రత గురించి చెప్తారా, లేకపోతే ఇంకో దాని గురించి చెప్తారా? అది వాళ్ళు ఎక్కడి నుంచి సమాచారం సేకరిస్తారు నాకేం సంబంధం లే, నేను చెప్పను వాళ్ళకి. హోం కార్యదర్శితో వాళ్ళు టచ్లో ఉంటారు. ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలి, ఎందుకు చెయ్యాలి, అది ఉగ్రవాదిదా, నక్సలైట్దా, లేకపోతే భవిష్యత్తులో ఏదన్నా నక్సలైట్లకు సపోర్ట్ చేసే రాజకీయ నాయకుడిదా, లేదా తీవ్రవాదులకు సపోర్ట్ చేసే రాజకీయ నాయకుడిదా, ఇది వాళ్ళు హోమ్ సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేసుకుని డీజీపీ టు హోమ్ సెక్రటరీ వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు ట్యాప్ చేస్తారు. అది సీఎం దృష్టికి తేరు, సీఎంకి చెప్పరు. బట్ సీఎంకి పొద్దున్నే సమాచారం ఏది ఇవ్వాలో అది ఇస్తారు. నేను ఏది అడిగితే అది సమాధానం చెప్పాలా? లేని విషయాలు, నాకు తెలియని విషయాలు వాళ్ళు చెప్పాలి. అంటే అది ఎలా సేకరిస్తారని నాకు అనవసరం. అవసరమైతే వాళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెడతారు దానికోసం, సమాచార సేకరణ. అది వాళ్ళ ఫార్ములా. అది ఎందుకు తెచ్చావు, ఎలా తెచ్చావు, ఏం చేసావు, నువ్వు ట్యాప్ చేసావా అని చెప్పేది ఉండదు. నేను వీళ్ళకి ట్యాప్ చేయని చెప్పాల్సిన అవసరము లేదు. సో వాళ్ళదే సంబంధించిన ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళే చెప్తారు, లేకపోతే నేను అడిగితే తీసుకుని వస్తారు. ఇది ఆనాడే చెప్పింది. ఇప్పుడు పోలీసు అధికారులని రేవంత్ పంపించినంత మాత్రాన వీళ్ళు వెళ్ళేసాట్ నువ్వు అట్టెట్ట తెప్పుతావు, ఇట్టెట్ట ఏం చేస్తావు అని అడగడానికి ఏం లేదు అక్కడ. కేసీఆర్ అదే అడుగుతాడు అధికారిని, నీది ఎలాదో ప్రోటోకాల్ లేకపోతే తెలుసుకోవా అంటాడు. ఇది ప్రోటోకాల్ అంటాడు. ఆల్రెడీ కాదని చెప్తారు వీళ్ళు. ఇంతకుముందు అధికారులు అందరిని ఎంక్వైరీ చేశారు కదా. సమస్య ఒక్కటే, ఏది ట్యాప్ చేశారు అది తేడా వస్తే అధికారులు బలిపశువులు అవుతారు. నేను అనేక సార్లు చెప్పాను, అధికారులు బలిపశువులు అవుతారు కానీ రాజకీయ నాయకులకి ఏం కాదు ఫోన్ ట్యాపింగ్లో. ఎందుకంటే రాజకీయ నాయకుడు చెప్పాడని ట్యాప్ చేసినా కూడా జైలుకి వెళ్ళేది అధికారి. అది అసలు పాయింట్ ఇక్కడ.